ఒక చెరువులో సుమతి, కాలమతి, మందమతి అనే 3 చేపలు కలిసి ఉండేవి. ఆ చెరువు దగ్గరికి జాలర్లు వచ్చి, ఇంకా కొంతకాలానికి ఈ చెరువులో నీళ్లు పూర్తిగా ఎండిపోతాయి కాబట్టి మనం సులువుగా చేపలను పట్టుకోవచ్చని మాట్లాడుకుంటారు. జాలర్లు చెప్పిన ఈ మాటలు విన్న సుమతి పరుగు పరుగున వెళ్ళి కాలమతి, మందమతి అనే తన స్నేహితులను పిలిచి, మనం ఈ చెరువులో నుండి తక్షణమే వెళ్ళిపోవాలి. ఎందుకంటే జాలర్లు కొంతకాలానికి వచ్చి మనల్ని సులువుగా పట్టుకునే ఆలోచనలో ఉన్నారు. మనం ప్రమాదంలో ఉన్నాం కాబట్టి త్వరపడండి అని సుమతి ఎంతలా చెప్పినా వినిపించుకోక కాలమతి, మందమతిలు ఆ చెరువులోనే ఉండిపోయారు. ఎండాకాలం రానే వచ్చింది. ఆ చెరువులో ఉన్న నీరంతా ఎండిపోయాయి. జాలర్లు వచ్చి వల వేసి అతి సులువుగా వాటిని పట్టుకొన్నారు. వలలో చిక్కుకొన్నాక కాలమతి విచారముతో సుమతి మాటలను గుర్తు చేసుకొని, ఎంత పని అయిపోయింది, సుమతి మాట విని అప్పుడే ఈ చెరువులో నుండి వెళ్ళిపోతే బాగుండేది, ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు అని అనుకొని నేను ఎలాగైనా తప్పించుకోవాలని ఉపాయమును ఆలోచించి జాలర్లు వలలో నుండి చేపలను కుమ్మరిస్తున్న సమయంలో అదను చూసి నీళ్ళలోకి జారుకుంది కాలమతి. ఇకపోతే మందమతి ఉంది చూడండి. జాలర్లు తమ వలలో చిక్కించుకొన్నను నిశ్చింతగా మొద్దులా ఉండిపోతుంది. జాలర్లు వచ్చి వలలో నుండి నేల మీద గుమ్మరించిన చేపలను బుట్టలో వేస్తుండగా అప్పుడు మందమతి బుట్టలో నుండి పారిపోయే ప్రయత్నం చేయసాగింది. కాలం మించిపోయినాక దాని ప్రయత్నాలు అది చేయసాగింది. ఇది గమనించిన జాలరి దాన్ని గట్టిగా నేలకేసి కొడతాడు. అప్పుడు ప్రాణం పోయేంతగా దెబ్బలు తిన్న మందమతి మూలుగుతీలా అనుకుంది, సుమతి వల్లే అపాయం వచ్చుట చూచి దాగుకొని ఉంటే బాగుండేది కదా, కాలమతి వల్లనైనా ఆలోచించాల్సింది, యోచింపక ఆపదలో పడ్డాను అనుకొని తన మందబుద్ధి ద్వారా మరణించింది. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం ఇలా సెలవిస్తుంది, బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును, జ్ఞానం లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. ఆమేన్.